హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలను ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి కాస్త ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీలకర్ర, అలాగే ఒక 6-7 రెబ్బల కరివేపాకు, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. పెద్ద సైజు అయితే బాగుండవు. ఇలా చిన్నగా తరిగి పెట్టుకుంటే పొంగనాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్ ఇవి వేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇక్కడ పసుపు వచ్చేసి పొంగనాలు కలర్ రావడం కోసం వేస్తాము. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పొంగనాల కోసం దోసపిండిని రెడీ చేసుకుంటున్నాను. దోసపిండిలోకి 2 టీ స్పూన్స్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వంట సోడాను వేసి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ ఇలాగ థిక్గా ఉండాలండి, పల్చాగా ఉండకూడదు. థిక్గా ఉంటే పొంగనాలు అనేవి బాగా పొంగుతాయి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బ్యాటర్లోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని నేను డైరెక్ట్గా కాకుండా ఇలాగా ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చిని, వీటన్నింటిని ఆయిల్లో నేను వేయించుకున్నాను. ఇలా వేయించుకొని మనము బ్యాటర్లో కలుపుకుంటే పొంగనాలు తినేటప్పుడు ఇవన్నీ పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు డైరెక్ట్గా పచ్చిగానే ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తే అంత టేస్టీగా ఉండవు. సో ఇలాగా మనం ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఈ బ్యాటర్ని ఇలాగా వేసుకోవాలి. అలాగే బ్యాటర్ వేసేటప్పుడు నిండుగా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేయాలండి, ఎందుకంటే పొంగనాలు పొంగుతాయి కాబట్టి. సో చూసారు కదా, ఒక సైడ్ అయితే బాగా దూరగా కాలింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. సో చూసారు కదండి, పొంగనాలు ఎంత బాగా పొంగాయో. నేను చెప్పిన విధంగా బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి. థిక్గా ఉంటే ఇలాగ పొంగనాలు బాగా పొంగుతాయి. ఇలాగా 2 సైడ్స్ పొంగనాలు దూరగా కాల్చుకొని తీసుకుంటే పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇందులోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఇన్స్టంట్ రెసిపీ అనమాట ఇది మనము బ్రేక్ఫాస్ట్ లాగైనా తినచ్చు, స్నాక్స్ లాగైనా తినచ్చు. సో ఎలా అయినా తినచ్చు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.